పహల్గాం ఉగ్రదాడికి ప్రతీకారంగా చేపట్టిన ఆపరేషన్ సింధూరుపై ప్రజలు ఆనందం వ్యక్తం చేశారు. పాక్కు భారత్ సరైన గుణపాఠం చెప్పిందంటూ హర్షం వ్యక్తం చేస్తున్నారు. అమాయకుల ప్రాణాలు తీసిన ఉగ్రవాదుల స్థావరాలను ధ్వంసం చేయడంతో భారత్ నుంచి మంచి సంకేతం వెళ్లిందన్నారు. ఇక ఉగ్రవాదాన్ని పూర్తిస్థాయిలో రూపుమాపేందుకు భారత్ చేపట్టిన ఆపరేషన్ సింధూర్ ప్రతిష్టాత్మకంగా నిలుస్తోందన్నారు. పాక్ ఆక్రమిత కాశ్మీర్లో దాడులు చేస్తున్నట్టు తెలుస్తున్నది. అయితే ఇలాంటి దాడులు గతంలో కూడా చాలా జరిగినాయి. ఒక శాశ్వత పరిష్కారం కోసం ప్రయత్నం చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. దీనికి భారత ఉపఖండంలోని నాయకులు, ఇప్పుడు మోడీ చాలా సమర్థవంతమైన నాయకుడిగా, శక్తివంతమైన నాయకుడిగా ఈ ఉపఖండంలో అవతరించి ఉన్నాడు. యూరప్ కానీ, అట్లాగే అమెరికా కానీ, ఇంకా ఇతర సార్క్ దేశాలు కానీ భారతదేశానికి మద్దతు తెలిపే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి అంతర్జాతీయ సమాజం ప్రతిస్పందనతోని, సహకారంతో కాశ్మీర్ సమస్య పైన ఒక శాశ్వత పరిష్కారం కనుక ప్రయత్నం చేసినట్లయితే సామాన్య ప్రజలు, సైనికులు నష్టపోకుండా ఉండేటువంటి అవకాశం ఉంది. ఒక భరోసా ఇవ్వాల్సిన అవసరం తప్పనిసరిగా భారత ప్రభుత్వానికి, భారత సైన్యానికి ఉన్నది. దీనికి భారతదేశంలోని ప్రతి పౌరుడు మద్దతు తెలపాల్సిన అవసరం ఉంది. భారతదేశంలోని వ్యక్తులందరూ, సంస్థలన్నీ కలిసికట్టుగా భారత ప్రభుత్వం వెనుక, భారత సైన్యం వెనుక ఉండి మద్దతు తెలపాల్సిన అవసరం ఉంది. పాకిస్తాన్ పట్ల ఉదారంగా ఉండవలసిన అవసరం లేదు. ఉగ్రవాదం పట్ల ఉదారంగా ఉండవలసిన అవసరం అంతకంటే లేదు. అయితే ఒక శాశ్వత పరిష్కారం కూడా కాశ్మీర్ విషయంలో తీసుకోవాల్సిన అవసరం ఉంది. పాక్ ఆక్రమిత కాశ్మీర్ను భారతదేశంలో కలపాలనే నిర్ణయాన్ని కూడా భారతదేశంలోని చాలామంది స్వాగతిస్తారు. పాకిస్తాన్ ఐఎస్ఐ ఉగ్రవాద వ్యవస్థలు అయితే ఉన్నారో వాళ్ళు పాకిస్తాన్ సంబంధించిన ఉగ్రవాదులు భారత్లోని కాశ్మీర్ ప్రాంతంలో దాడులు జరిపి హిందువులను గుర్తించి హిందువులుగా చిత్రీకరించి వారిని చంపడం జరిగింది. వాటికి ప్రతికార చర్యగా భారత ప్రభుత్వం ఏదైతే ఉందో, నరేంద్ర మోడీ ప్రభుత్వం చూసి అడుగులేస్తూ గత 10 రోజుల నుంచి ఆలోచన చేస్తూ మేధావర్గాలతోటి రాత్రి తీవ్రవాద స్థావరాలపై గుర్తించి వాటిని పేల్చేయడం జరిగింది సింధూరు పేరుతో. అక్కడ కూడా ఎక్కడ పాకిస్తాన్ జనాలకు కావచ్చు, భారత జనాలకు కావచ్చు, కాశ్మీర్ జనాలకు ఎక్కడ ఇబ్బంది జరగకుండా ప్రపంచ దేశాలకు తెలియజేస్తూ, అమెరికా, రష్యా లాంటి దేశాలకు తెలియజేస్తూ ముందస్తు సమాచారం ఇస్తూ కూడా రాత్రి పేయడం జరిగింది. ఇది శుభ పరిమాణంగా మేము భావిస్తున్నాం. భారత్పై ఎవరు దాడి చేసినా కూడా సహించేది లేదని భారత ప్రధాని నరేంద్ర మోడీ గారు సూచనాప్రాయంగా చెప్పడం ఇది విశిష్టమైనటువంటి రోజుగా మేము భావిస్తున్నాం. ఇదే రోజు, ఇదే ధరలో ఇంకా ముందు కూడా అనేక దాడులు చేసి పాకిస్తాన్ ఉగ్రవాద సంస్థలు అయితే ఇంకా వేరే చైనా ఉగ్రవాద సంస్థలు అయితే అందరినీ కూడా పిలిచేయడానికి మనకు అన్ని ఆయుధాలు ఉన్నాయి, మనం భయపడేది లేదని చెప్పేసి సైనికులకు మంచి స్ఫూర్తినిచ్చినటువంటి ప్రధానమంత్రికి